వైద్యం, విద్య, సాగునీటి రంగాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 6,85,00,000 వ్యయంతో చేపట్టిన తిప్పాపూర్ 2వ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మోత్కూరావుపేట, చందుర్తి, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, మరిపల్లి ప్రాజెక్టు, వేములవాడ బ్రిడ్జి నిర్మాణాలను పునఃప్రారంభం చేస్తామని తెలిపారు. వచ్చే వర్షాకాలంలోపు వేములవాడ 2వ బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పారు శ్రీనివాస్. వారి ఆలోచనతోటి, వారి ఆశీస్సుతోటి ముందుకు పోయే క్రమంలో నిత్యాన దాని సత్రాన్ని 35 కోట్లు కూడా టెండర్లు పూర్తి కాబట్టి పడావు పడ్డటువంటి కలిగొట్ట సూరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరిపల్లి చెరువు పనులు, అదేవిధంగా లచ్చపేటకు వెళ్లే కాలువలు కూడా ఈరోజు ప్రభుత్వ వచ్చిన జరుగుతున్న తీరు. విద్యలో వెనుకబడిపోయింది. ఏటీ సెంటర్ తీసుకొచ్చి రుద్రంగి, మేడిపల్లి జూనియర్ కాలేజ్ తీసుకొని వచ్చినాం. ఈరోజు రుద్రంగిలో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొని వచ్చినాం. ఈ విధంగా ఈ ప్రాంతంలో దశాబ్ద కాలంగా గత 10-15 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి పనిని ఈరోజు చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే పడావు పడ్డటువంటి ఈ బ్రిడ్జి ఒక కథ. గత పాలకులు, బీఆర్ఎస్ నాయకులు మహాశివరాత్రి వచ్చిందంటే ఒక రంగురంగుల వీడియోలు రిలీజ్ చేసేవాళ్ళు, ఒక రంగురంగుల కరపత్రం వీడియోలు చేసేవాళ్ళు. అందులో ఈ 3వ బ్రిడ్జి ఇప్పుడు ఇక్కడ మనం ఇది అసలు దీనికి స్లాపే లేదు. ఈ 3వ బ్రిడ్జి ఆ వీడియోలో ఉన్నట్టు, దానిపైన కారు రైజును వేలల దేవుల దగ్గరకు వచ్చినట్టు, అలా బ్రోచర్లో ఫోటోలో ఈ 3వ బ్రిడ్జి మీద కూడా కారు ప్రయాణం చేసినట్టు చూపించారు. అభూత కల్పన. ప్రజలను, భక్తులను మోసం చేసినటువంటి ఆ ప్రభుత్వానికి ఏమని సమాధానం చెప్పాలనో ప్రజలకు అర్థం కాని సందర్భంలో ఈరోజు ఇక్కడ ఈ అర్ధాంతరం ఆగిపోయిన బ్రిడ్జి కోసం నిధులు తీసుకుని వచ్చిన పనులు కూడా ప్రారంభం చేసే క్రమంలో రావడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ, ప్రజలు కోరుకున్నటువంటి ప్రతి అభివృద్ధి పనిని ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేసి ముందుకు పోతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, మోతికరపట్టి చందుర్తి రోడ్డు కూడా గత 10 సంవత్సరాలు కూడా అటిశాఖ అనుమతులు తీసుకురాలేదు. విడ్డూరము మేము ప్రశ్నించే గొంతుకలుగా ఈ ప్రాంత సమస్యలపై పోరాటం చేస్తే ప్రజలు ప్రశ్నించే మీకే పట్టం కడతారు. మాకు పట్టం కట్టిన తర్వాత ఒకటొకటిగా అన్ని పనులు చేసినట్టే మోతురాబడి చందుర్తి అటవీశాఖ అనుమతులు కూడా గత ప్రభుత్వ హయాంలో చేయని కూడా అటవీశాఖ అనుమతులు తీసుకుని వచ్చి అక్కడ కూడా త్వరలోనే పనులు